నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. జమిలీ ఎన్నికల బిల్లును రేపు పార్లమెంట్లో ప్రవేశపెడతాండారు. అయితే జమిలీ ఎన్నికలు పలానా టైంలో జరుగుతాయనే స్పష్టత అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జమిలీ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ప్రచారం చేస్తుంటే అబ్బెబ్బెబ్బే లేదు 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 2029లోనే సార్వత్రిక ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తాండారు. చంద్రబాబు నాయుడులో భయం కనిపిస్తోంది. అంటే ముందే జరుగుతాయనే ప్రచారంలో జగన్మోహన్ రెడ్డిలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ రెండు పరిణామాలను మనం ఎట్లా చూడాలా? రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎందుకు ఈ ప్రచారాన్ని ఇటు చంద్రబాబు అటు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చేస్తుండారు? ఈ విషయాలపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డిని అడిగి తెలుసుకుందాం. పురుషోత్తం గారు, ఎందుకు ఇట్లా ఇద్దరు వేరువేరుగా ప్రచారం చేస్తున్నారు? అంటే ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇందులో? అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలపైన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత చర్చ భారతదేశంలో జరగట్లేదు. అంటే భారతదేశంలో ఏం జరుగుతా ఉందంటే జమిలీ ఎన్నికలు కరెక్టా కాదా, దీని వెనకాల వ్యూహాలు ఏంటి, ఇది జరుగుతుంది దేశం అంతా. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వ్యూహాలు పక్కన పెట్టేసి 20లో జరుగుతుందా 29లో జరుగుతుందా డేట్ల కోసం కన్ఫ్యూజ్. ఇక్కడ దీని ద్వారా అర్థమయ్యేది ఏంది, అందరూ ఏకాభిప్రాయంతో జమిలీకి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అవును, జమిలీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో చర్చ ఎందుకు ఈ రెండు పార్టీలు ఇలా ఉన్నాయి అనే ముందు జమిలీ ఎన్నికల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జమిలీ ఎన్నికల్లో చట్టం చేస్తారు, ఇప్పుడు డేట్ నిర్ణయించరు. ఓకే, చట్టం చేసేటప్పుడు ఏం చట్టం చేసేస్తారు? ఒక 5-6 సవరణలు అంటున్నారు, కానీ నాకు పాపులర్గా కనిపిస్తుంది 2-3. ఒకటేంటంటే అసెంబ్లీ కాల పరిమితిని కానీ పార్లమెంటు కాల పరిమితి 5 ఏళ్ళు ఉంటుంది. దాన్ని స్వయంగా ఆ హౌసే తప్ప ఎవరు రద్దు చేయడానికి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎలక్షన్ జరుగుతుంది, ఒక ప్రభుత్వం 2 ఏళ్ళు పడిపోతుంది. జమిలీ అంటే ఏంటి? కేంద్రం రాష్ట్రం ఒకేసారి జరగడం. ఒక రాష్ట్రంలో అటు జరిగింది అనుకోండి, అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయిపోతే మిగతా 3 ఏళ్ల పాటు రాష్ట్రపతి పాలన పెట్టాలనా, లేదా మళ్ళీ ఎన్నికలు జరిగితే ఆ 3 ఏళ్ళకే ఎలక్షన్ జరగాలనా? ఇది ఒక క్లారిటీ రావాలి. అట్లే లోక్సభకు సంబంధించి కూడా అప్పుడు మన విపి సింగ్ ఇట్లాంటి ప్రయోగం ఒకటి జరిగింది కదా, అట్లాంటి ప్రయోగం చెప్పి దేవగౌడ గారితో జరిగినప్పుడు 2 ఏళ్ళకి పడిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళతో పాటు రాష్ట్రాలన్నీ రద్దు చేసేసి ఎలక్షన్ జరపాలా, లేకపోతే 3 ఏళ్ళకే జరపాలా? ఇట్లాంటి కొన్ని రాజ్యాంగపరమైన అంశాలకు ఈ చట్టం బహుశా వాళ్ళ స్టైల్లో ఏం చెప్తారో చూడాల్సింది. ఇది మొదటి అంశం. ఆ కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగచ్చు అవకాశం ఉంది. వీళ్ళిద్దరు ఎందుకు రకరకాల భిన్నంగా మాట్లాడుతున్నారు? రెండు చూడాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సాహంగా ఎందుకున్నాడు, చంద్రబాబు గారు దీని పట్ల 29 అని గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు? 29లో జరుగుతుందని మోడీ నాకు చెప్పారని చెప్పలా, ఆయన అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కూడా 27 అని చెప్పలా. ఆయన ఏంటంటే ఇంక 2 నెలల ముందే వస్తుందంటే ప్రభుత్వం పోతుంది అంటున్నాడు. ఆ రకంగా ఒక పిల్లర్ సుదిలేసినాడు. అంటే జగన్ గారు ఇట్లా స్పందించడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక మామూలు భాషలో మాట్లాడాలంటే పరీక్షలో ఫెయిల్ అయిన వాడికి మళ్ళీ ఎగ్జామ్ పెడతా ఉంటే ఎంత ఉత్సాహం ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఎందుకంటే పరీక్షలో ఫెయిల్ అయిన మళ్ళీ ఎగ్జామ్ పెడితే అదృష్టమే కదా, ప్రయత్నం చేస్తాడు. ఫెయిల్ అయిపోయినాడు, మళ్ళీ అవకాశం వస్తే పాస్ అవుతాడు, లేకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతాడు, అంతే, ఇంక పోయింది లేదు. కానీ పాస్ అయినాడు మళ్ళీ పెట్టాలని ఒక టెన్షన్, మళ్ళీ చదవాలి, తక్కువ వస్తే ఇబ్బంది, ఎక్కువ వస్తే ఇబ్బంది, ఫెయిల్ అయిపోతే లేనిపోయిన సమస్య. కాబట్టి ఇది సూటిగా ఇట్లుంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా ఎలక్షన్ వస్తే 2 విషయాలు. ఒకటి, ఆయన కాన్ఫిడెన్స్ కూడా ఉన్నట్టుంది. కారణం, సంక్షేమ పథకాల అమల్లో ఈ ప్రభుత్వం ముందుకు పోలేకపోతా ఉంది కాబట్టి, అలాగని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా 2 ఏళ్ళలో చేసేది కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. రెండోది, నాకు గెలుస్తాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే నాటికి ఉన్నంత కోపతాపం ఇప్పుడు ఉండవు కదా, అంతో ఇంత సానుభూతి కూడా ఉంటుంది కదా, కాబట్టి నాకు అవకాశం ఉంది అని ఆయన అనుకుంటున్నాడు. చంద్రబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు గారు కదా, ఆ ప్లేస్లో జగన్ ఉన్నా ఎవరున్నా చంద్రబాబు గారు పడిన ఒత్తిడే అవుతారు. కారణం ఏంటంటే, ఇప్పుడు 27లో ఎలక్షన్ జరిగింది అనుకుందాం. 27లో ఎలక్షన్ జరిగితే ఎన్ని ఏళ్ళు? 2.5 సంవత్సరం, దాదాపు 2.5 సంవత్సరం. ఒకటి, 2 రకాల ఆలోచనలు రాష్ట్రంలో చేయొచ్చు చంద్రబాబు గారు. ఒకటి, సంక్షేమం, నేను బాగా సంక్షేమం చేసినాను కాబట్టి నాకు కంటిన్యూ చేయండి అని అడగాలి, లేదా నేను డెవలప్మెంట్ చేశానని చెప్పాలి. సంక్షేమం బాగా చేసామని బ్రాండ్ అంబేద్కర్ జగనే ఓడిపోయినాడు. ఈయన అవన్నీ చేయకపోగా తక్కువ చేసినా నీకు సంక్షేమంతో ఏం పోతాడు? పోలేడు. అలాగని డెవలప్మెంట్ అంటే ఓ రాజధానో, ఒక పోలవరమో, పెద్ద ఎత్తున కంపెనీలతో ప్రజలందరూ మమేకమైనటువంటి డెవలప్మెంట్ కనపడాలి. అది అంత సులభమా? ఈ 2.5 ఏళ్ళు ఏమైనా చేయగలరా? చేయలేరు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చినప్పుడు 27 ఎలక్షన్ పడితే ఇటు సంక్షేమం కంటిన్యూ లేక, ఇటు డెవలప్మెంట్ చూపలేక, రెండోది ఎవరిని నిందిద్దాం?
ఈ అన్యాయంగా మధ్యలో ఎలక్షన్ పెట్టాలని జగన్ నిందించలేం, నిందిస్తే మోడీ గారిని నిందించాలి, కలిసి ఉండారు. అది కూటమి. ఇవన్నిటి కారణాల రీత్యా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక సంకటం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు 29లో కావాలని కోరుకుంటాడు. ఆయన 29లో కావాలని కోరుకోవడం చాలా న్యాయమైంది రాజకీయంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆశించడంలో కూడా చాలా న్యాయమైంది ఆయన రాజకీయంగా. రెండోది రాజకీయంగా ఇబ్బంది ఎట్లుంటుందని చంద్రబాబు నాయుడు గారికి 27 వచ్చేసరికి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నామినేట్ పోస్టులు, మంత్రివర్గాలు అన్నీ ఇచ్చాడు. అందరూ ఆశావహులు ఏమనుకుంటారు, మళ్ళీ ఇంకోసారి మనకు రాకపోతుంది అనుకుంటారు. ఖచ్చితంగా 27 ఎలక్షన్ ఉంటే ఇంకా మళ్ళీ నామినేట్ లేవు, ఏమీ లేవు. అప్పుడేమవుతుంది, అందరూ ఒత్తిడి పెరిగిపోతుంది రాజకీయంగా. కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారు, ఏమో ఇదే టైము 4 రాళ్ళు వేసుకుంటే పోతుందని బరితెగిస్తారు. అంతే. అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆయన 29 కావాలని కోరుకుంటున్నాడు, జగన్ 27 కావాలని కోరుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇద్దరిలో సైంటిఫిక్ యాక్ట్ ఉంది. వాళ్ళ కోరికలు వేరు, సైన్స్ వేరు. నేనేమనుకుంటానంటే జమిలీ ఎన్నికల సంబంధించి చట్టాన్ని ఒప్పించే విషయంలో అందరినీ ఏకాభిప్రాయం తీసుకుంటారేమో, కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రజల మూడు కూడా మోడీ గారు తీసుకుంటే 26 ఎండింగ్ కానీ 27 మార్చి ప్రాంతంలో ఎలక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది మిస్ అయితే ఇంకా 29లో అయితే జమిలీ జరగదు. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఈ పాయింట్, మనకు ప్రాథమికంగా ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అనేది చాలా క్రూషియల్. ఇది ఒక 42, అదొక 42, 84, గుజరాత్ ఒక 20, 100, అదొక 70, 170, తర్వాత బీహార్ ఒక 50 దాకా ఉన్నట్టు, 40 చిల్లర ఉన్నట్టు, 200, దాదాపు సగానికి సగం దేశంలో జరిగే ఎంపీలు. ఇదే బీజేపీ క్రూషియల్. ఒక తమిళనాడు తప్ప అన్ని బీజేపీ క్రూషియల్. తమిళనాడు ఎప్పుడు జరుగుతుంది ఎలక్షన్? 26 ఎండింగ్లో జరుగుతుంది. 26. బీహార్, పశ్చిమ బెంగాల్ 26 ఎండింగ్ జరుగుతుంది. బీహారు 25 ఎండింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ 27లో జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రాలంతా 28 ఎలక్షన్ జరిపేసి, అసెంబ్లీ ఎలక్షన్ జరిపేసి మళ్ళీ 27లో జమిలితో వాటితో గడిపి జరిపితే ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచింది అనుకుందాం, ఈ 70-80 సీట్లు గెలిచింది అనుకుందాం. గెలిచి 27లో గెలిచి 28లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అంటే ఖచ్చితంగా బీజేపీ పట్ల ఆ ప్రజలు వ్యతిరేకత వచ్చేస్తుంది. ఒకవేళ అఖిలేష్ యాదవ్ గెలిచిపోయాడు అనుకున్నాం, మళ్ళీ ఎన్నికలు దానితోనే కొట్లాడతాడు ఆయన, 1 ఇయర్లో మమ్మల్ని అన్యాయంగా రద్దు చేసినాడని. కాబట్టి ఈ కాన్సెప్ట్లో చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల చుట్టూ జరిపితే ఒక 27 సైంటిఫిక్ అంటే ఉత్తరప్రదేశ్తో కలిపి జరిపేయచ్చు, బీహార్కి, తమిళనాడుకి, పశ్చిమ బెంగాల్కి, గుజరాత్కి. ఇప్పుడు ఒక రాష్ట్ర అసెంబ్లీలో 6 నెలలకు ముందు, 6 నెలలు వెనకాల సార్వత్రిక ఎన్నికలతో కలిపి అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంది. దాన్ని ఈ చట్ట సవరణ చేసి 1 ఇయర్, 1.5 ఇయర్ చేశారనుకోండి, వీటిని ఒక 1 ఇయర్ పొడిగించవచ్చు. చాలా స్వల్ప ఖర్చుతో, స్వల్ప తేడాతో 27 జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బీజేపీ ప్రయోజనాలు, దేశంలో కాన్సెప్ట్ చూసుకుని ఎక్కువ రాష్ట్రాలు ఇబ్బంది పడవు, అది ప్రధానమైంది. రెండోది 26 ఎండింగ్ కూడా నేను ఎందుకు ఒక ఊహ అనుకుంటున్నానంటే, అమెరికా మోడల్కి మెల్లిగా వెళ్తున్నారు. మీకు బడ్జెట్ కూడా జనవరి చుట్టూ పెడుతున్నారు. రెండోది ఈ మార్చ్ అన్నది చాలా క్రూషియల్. ఎండాకాలం, పిల్లలకు పరీక్షలు, పోటీ పరీక్షలు, అమెరికాలో ఎగ్జామ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, అమెరికాలో కూడా డిసెంబర్ ఎండింగ్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఈ డిసెంబర్ అనేది ఒక అవకాశం ఉంది. కాబట్టి అమెరికన్ మోడల్లో వెళ్ళదలుచుకుంటే డిసెంబర్ 26, జనరల్గా సైంటిఫిక్గా ఆలోచిస్తే 27 మార్చి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరపాటున అప్పుడు జరగకపోతే 29 మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో జమిలీగా మార్చే అవకాశాలు దాదాపు లేవని నేను నమ్ముతున్నాను. ఓకే, ధన్యవాదాలు పురుషోత్తం గారు.